సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాలము యేసు నేను స్వస్థపరచు కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే రేపటి దినము నవంబర్ 1 సాయంకాలము 5:30కు పర్లకొండం పరిచయం యొక్క వార్షికోత్సవ ప్రార్థనలు ఉన్నాయి. దాంట్లో పాల్గొని దేవుని యొక్క కృపను తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. తుదుకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. యోబు గారి యొక్క జీవితము మనందరికీ ఒక ఆత్మీయమైన నమూనా. దేవుని యందు భయభక్తి గల వారి జీవితము ప్రారంభం ఎలాగుంటుందంటే చాలా ఇరుకైన మార్గం. దేవుని యొక్క మార్గము చాలా ఇరుకుగా కనబడుతున్నప్పటికీ తుదుకు అది విశాలత కనబడుతుంది. యోబు గారి జీవితంలో చూస్తున్నప్పుడు ఒకవేళ ఆయన దేవుని యొక్క పరిశోధన సమయంలో అన్నీ కోల్పోవడం మనకు కనబడుతుంది. ఆ సమయంలో అపవాది గెలిచినట్టు ఉంటుంది. ఆ కొద్ది సంవత్సరాలు ఇంకా చూసిన వారందరూ యోబు యొక్క జీవితం ముగించబడింది. ఇంకా యోబు యొక్క అనారోగ్యం తొలగిపోదు, ఆ దురదలు తగ్గవు, తన కుటుంబం నాశనం అయిపోయింది. ఇంకా అందరూ తనని ఛేదరించుకునే వారే ఉన్నారు. కానీ ఎవరికి తెలియదు ఆ తుదుకు ఏమవుతుందో. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తుదుకు యెహోవా చేత ఆశించబడును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ దినాలు విపరీతమైన వ్యాధంతో ఉన్నావేమో, ఏ నిరీక్షణ లేని యొక్క స్థితిగతిలో ఉన్నావేమో, ఇది అసాధ్యమని కనబడుతుందేమో. కానీ భయపడక తుదుకు నీవు అభివృద్ధి పొందేదువు. దాని సాక్ష్యము నేనే అని చెప్పగలను. దాని సాక్ష్యము మా తండ్రి గారి జీవితాన్ని చెప్పగలను. ఈ దినాన్ని మేము నవంబర్ 2వ తారీఖు ఒక గొప్ప ఆశీర్వాదము, ఒక నూతన వార్షికోత్సవం పర్లకొండం పరిచయాల్లో ప్రారంభంలో చూస్తున్నప్పుడు ఇంక వీరి జీవితం ఇలాగే ఉంటుంది అనుకున్నారేమో. కానీ మా తండ్రి గారు దేవుని నమ్మినప్పుడు తుదుకు ఈ దినాన్ని చూసినప్పుడు దేవుడు అభివృద్ధిని అందింపజేస్తాడు. ఈరోజు ఒక విశాలమైన స్థలములో ప్రభువుని ఆరాధించుటకు అనేక మందికి ఆయన దీవుని పంచేవారుగా ఉంచున్నారు. కావున ప్రియ కుమార కుమార్తె, తుదుకు నువ్వు ఆశించబోతున్నావు. ఈ శోధన కాలం ముగించబడుతుంది, ఈ అపాయ స్థితి ముగించబడుతుంది. ఇదిగో ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు వందనాలు. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి. అయినా వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని మీరు నెరవేర్చి నీ కృపాక్షలు నింపండి. ఇదిగో ప్రభా, నీ బిడ్డల విషయంలో మీరు ఎలాంటిది గురి కలుగున్నారో తుదుకు వారిని అభివృద్ధి చేసి వారి బంధకాలు విడుదల చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకుంచండి. ఇదిగో ప్రభు మిమ్మల్ని అభివృద్ధి పొందింపజేస్తున్నాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.